పోలీసులకు ఒక కాల్ వచ్చింది. గుంటూరు ముప్పాల కాలువలో ఒక డెడ్ బాడీ ఉందని. పోలీసులు ఫాస్ట్గా వెళ్ళి చెక్ చేశారు. అది ఒక మేల్ డెడ్ బాడీ, ఆల్మోస్ట్ కులిపోయింది. బాడీని రికవరీ చేసుకొని ఫోరెన్సిక్ టెస్టింగ్కి పంపించారు. రిపోర్ట్స్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. అది ఎవరిదో కాదు, కానిస్టేబుల్గా పనిచేస్తున్న గోపీకృష్ణది. ఇతను బొల్లపల్లి మండలం బండ్లముట్టు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు గోరంట్ల మేజర్ కాలువలో ఇంకొక డెడ్ బాడీ దొరికింది. అది సేమ్ ఆల్మోస్ట్ కులిపోయింది. ఈ బాడీ రామకృష్ణది. అతను ఎవరో కాదు, గోపీకృష్ణ తమ్ముడే. సొంత అన్నదమ్ములు శవాలుగా ఎలా మారారు? వీళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? డిస్ట్రిక్ట్ నగరకలులో పౌల్రాజ్ అని ఒక టీచర్ ఉండేవాడు. ఇతను వెల్ఫేర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఇతని వైఫ్ కొంతకాలం కిందే చనిపోయింది. వీరికి 3 పిల్లలున్నారు. పెద్ద కొడుకు పేరు గోపీకృష్ణ. ఇతను కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇక 2వ సంతానం కృష్ణవేణి. ఈమెకు పెళ్ళైంది కానీ హస్బెండ్తో గొడవల కారణంగా పుట్టింట్లోనే ఉంటుంది. ఇక 3వ సంతానం రామకృష్ణ. 2 కొడుకులకు పెళ్ళైంది కానీ భార్యలతో వీరికి విభేదాలు వచ్చాయి. 3 పిల్లలు తండ్రి దగ్గరే ఉండేవారు. పౌల్రాజ్ తన పిల్లల పరిస్థితి చూసి ఎప్పుడూ బాధపడుతుండేవాడు. దానివల్ల అతనికి పెరాలిసిస్ వచ్చింది. 2024లో పౌల్రాజ్ చనిపోయాడు. తన తండ్రి చావుతో పిల్లలకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి 40 లక్షలు వస్తాయి. ఆ డబ్బు కోసం 3 పోటీ పడేవాళ్ళు. కృష్ణవేణికి విలేజ్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. తన తండ్రి సొమ్ముతో బాయ్ ఫ్రెండ్తో హాయిగా జీవితం సెట్ చేసుకోవాలనుకుంది. కొడుకులు 2 కూడా కృష్ణవేణికి డబ్బు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. కానీ ఆమె గొడవ పెట్టడంతో కొంత డబ్బు ఇస్తామని ఒప్పుకున్నారు. తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు నేనే చూసుకున్నాను కాబట్టి నాకే ఎక్కువ డబ్బు రావాలని కృష్ణవేణి పోరు పెట్టింది. అందుకు గోపీకృష్ణ, రామకృష్ణ 2 ఒప్పుకోలేదు. దాదాపుగా ఈ డబ్బు గురించి 1 ఇయర్ నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. వేస్ట్ అనుకుని తన బాయ్ ఫ్రెండ్ మరో 3తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది కృష్ణవేణి. తన తోడబుట్టిన అన్నని, తమ్ముణ్ణి చంపాలనుకుంది. ఫస్ట్గా తన తమ్ముణ్ణి. ఎందుకంటే తమ్ముడైతే మాట వింటాడు, పైగా తెలివైనవాడు. ఏమాత్రం డౌట్ వచ్చినా పట్టేస్తాడు. కాబట్టి తమ్ముడిని చంపేసింది. ఫుల్గా మందు తాగించింది. ఆ తరువాత బాయ్ ఫ్రెండ్ మరో 3తో కలిసి మెడకు తాడు బిగించి హత్య చేశారు. ఆ తరువాత ఎవరికీ తెలియకుండా గోరంట్ల మేజర్ కాలువలో పడేశారు. కృష్ణవేణి ప్లాన్ సక్సెస్ అయ్యింది. గోపీకృష్ణ తమ్ముడు కనిపించకపోయేసరికి ఎక్కడ ఉన్నాడని రిపీటెడ్గా అడిగేవాడు. కృష్ణవేణి మాత్రం రకరకాలుగా మాటలు చెప్పేది. తరువాత బుకాయించడం స్టార్ట్ చేసింది. అన్న గోపీకృష్ణ తమ్ముడి గురించి అడగకుండా మందు కూడా తాగించేది. ఈ సిచ్యువేషన్లో గోపీకృష్ణ డ్యూటీకి రెగ్యులర్గా వెళ్ళేవాడు కాదు. దీనితో ఎస్ఐ మెమో ఇవ్వటం జరిగింది. తను ఈ మెమోకి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ప్రెషర్ తట్టుకోలేక అన్నని చంపడానికి ప్లాన్ చేసింది. డిసెంబర్ 10th రాత్రి అన్న కోసం చికెన్ తెచ్చి వండింది. మందు కూడా తాగించింది. అన్నయ్య మందు తాగుతుంటే మంచిగా ముచ్చట్లు చెప్పింది. గోపీకృష్ణ ఫుల్ అవ్వడంతో మెడకు చున్నీ బిగించింది. విడిపించుకోవాలని గోపీకృష్ణ ఎంత ట్రై చేసినా ఆల్రెడీ ఫుల్ అవ్వడంతో తట్టుకోలేక చెల్లి చేతిలో చనిపోయాడు. తన సొంత అన్నని, తమ్ముణ్ణి చంపింది కృష్ణవేణి. ఇప్పుడు కటకటాల పాలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.